లాస్ట్ ఇయర్ అయితే కప్ కొట్టి వాళ్ళ 18 ఇయర్స్ డ్రీమ్ని ఫైనల్లీ ఫుల్ఫిల్ చేసుకున్నారు. సో ఈసారి కూడా వరుసగా సెకండ్ కప్ కొడతారా లేదా అనేది చూద్దాం. ముందుగా వాళ్ళ హిస్టరీ చూసుకుంటే జరిగిన 18 సీజన్స్లో 10 టైమ్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు అండ్ 3 టైమ్స్ రన్నర్అప్గా ఉన్నారు. అండ్ లాస్ట్ సీజన్లో వాళ్ళు మేడిన్ కప్ కూడా గెలిచారు. మెయిన్గా చూస్తే లాస్ట్ 6 సీజన్స్లో 5 టైమ్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. సో లాస్ట్ ఫ్యూ సీజన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ట్రెమెండస్గా ఉందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు హోమ్లో చాలా మ్యాచెస్ ఓడిపోయినా అవే మ్యాచెస్ అన్నీ మాత్రం గెలిచారు. దానికి ప్లేయర్స్కి ఎంత క్రెడిట్ వెళ్ళాలో అంతే క్రెడిట్ కోచెస్ అండ్ మేనేజ్మెంట్కి కూడా వెళ్ళాలి. డీఫ్లవర్ అండ్ కో వాళ్ళ కోచింగ్ సెటప్ టాప్ నాచ్లో ఉందని చెప్పొచ్చు. సో ముందుగా ఫస్ట్ ఫేజ్లో వీళ్ళ షెడ్యూల్ చూస్తే 28th మార్చ్ రోజు టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కూడా. అండ్ 28th మార్చ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో హోమ్ గ్రౌండ్లో అంటే బెంగళూరులో ఆడబోతున్నారు. అండ్ 5th ఏప్రిల్ చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరులో ఆడబోతున్నారు. ఇదైతే టీఆర్పీ మ్యాచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వ్యూవర్షిప్ అండ్ హైప్ రెండు ఫుల్గా ఉంటాయి. అండ్ 10th ఏప్రిల్ రాజస్థాన్ రాయల్స్తో ఫస్ట్ అవే గేమ్ గువాహటీలో ఆడబోతున్నారు. అండ్ 12th ఏప్రిల్ ముంబై ఇండియన్స్తో ముంబైలో ఆడబోతున్నారు. ఆర్సీబీకి ఈ ఫస్ట్ ఫేజ్లో అన్ని ఈవినింగ్ గేమ్సే వస్తాయి. అండ్ రెండు టాప్ టీమ్స్ సిఎస్కే నమ్మేతో ఫస్ట్ ఫేజ్లోనే ఆడబోతున్నారు.